హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేము అనుకోకుండా మా ఊరు వదిలి వేరే ఊరైతే రావాల్సి వచ్చిందండి. అక్కడ చేస్తున్న పనిని వదులుకొని వేరే ఊరికి పనికైతే రావాల్సి వచ్చిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత నేను టైలరింగ్ చేస్తానన్నా ఎవరు నమ్ముతారు చెప్పండి? మనం ఈ ఊరికి కొత్త కదండి, అందుకని మనకి బట్టలు ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట. జాకెట్లు కుడతావా అని అయితే వస్తున్నారండి. నువ్వు కుట్టిన జాకెట్లు చూపించు, ఇది వరకు కుట్టిన మోడల్స్ ఏమైనా ఉంటే చూపించు, అలాగే ఫ్రాక్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఇది వరకు కుట్టినవి అని అయితే అడుగుతున్నారన్నమాట. మేము ఉన్న పలంగా అయితే వచ్చేసామండి. అక్కడ నుంచి ఏమీ తీసుకుని రాలేదన్నమాట. ఈ ఒక్క మిషన్ ఒకటే తీసుకుని వచ్చాను. ఇంట్లోకి అవసరమైన సరుకులు వస్తువులు మాత్రమే తీసుకుని వచ్చానమాట. మిషన్ బట్టలు ఇవేమీ కూడా ఏం తీసుకుని రాలేదు. నా చీరలే తీసుకుని వచ్చాను. మా అమ్మాయి ఫ్రాక్స్ అయ్యి ఉండేయండి, కానీ మా అమ్మాయిని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను కదా, అందుకని అమ్మాయి డ్రెస్సులు మొత్తం అమ్మాయితో ఇచ్చి పంపించేసాను అనమాట. ఊళ్ళో ఉన్నప్పుడు ఎవరైనా ఏ మోడల్ కావాలంటే మా అమ్మాయి ఫ్రాక్స్ అయితే చూపించేదాన్ని. ఆ మోడల్ బట్టి ఫ్రాక్స్ అయితే కుట్టించుకునేవాళ్ళు అన్నమాట. ఇక్కడైతే అడుగుతుంటే నా దగ్గర ఏమీ లేవు కదా, కొంచెం నేను మిషన్ కుడతాను అంటే ఏదో మిషన్ పెట్టుకుందిలే, ఏం కుట్టిద్దిలే అనుకుంటున్నారో ఏమోనని చెప్పి ఇంకా సర్లే నేను ఖాళీగా ఉన్నాను కదా, వీళ్ళు కూడా ఏమైనా ఫ్రాక్స్ ఉన్నాయా లేదంటే ఏమైనా జాకెట్లు మోడల్స్ ఉన్నాయా అని అయితే అడుగుతున్నారండి. ఇంకా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇంట్లో ఉన్న బ్లౌజ్ ముక్కలు ఉంటాయి కదండి, వాటితో అయితే ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే కుట్టానమాట. ఇంకా వెనకాల పెట్టుకోవడానికి ఈ థ్రెడ్స్ అయితే పెట్టాను. ఇది ఒక ఫ్రాక్ కుట్టానండి, ఇది ఒక ఫ్రాకు. అలాగే కాటన్వి జాకెట్ ముక్కలు అయితే ఉన్నాయండి. జాకెట్ ముక్కలతో ఇలా చిన్న చిన్నవి గౌన్స్ అయితే కుడుతున్నాను అనమాట. ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి, ఏమీ తోచట్లేదు. పని చేసి చేసి ఉన్న నాకు ఏ పని చేయకుండా ఉండాలంటే చాలా బోర్గా ఉంది మాట. ఎంత యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా నాకు మిషన్ పని లేకపోతే నాకు చాలా బోర్గా అనిపిస్తుందండి. ఇంక అందుకే ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే కుట్టానమాట. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి కదండి. సర్లే ఇలా కుడతా ఉంటే మన మిషన్ దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కదా, ఎవరైనా చిన్నపిల్లలకి ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. ఏముంది, ఒక 50 రూపాయలు 100 రూపాయలకి ఫ్రాక్స్ కూడా ఇచ్చేయచ్చు కదండి. ఇంకా ఆ ఉద్దేశంతో అయితే ఈ ఫ్రాక్స్ అయితే కుడుతున్నాను అనమాట. ఇంకా చాలానే ఉన్నాయి క్లాతులు. అంటే ఇవి మా వాళ్ళేనండి, కాటన్ చీరల మీదవి జాకెట్ ముక్కలు అన్నమాట. వీటిని డైలీ వేరీకి వేసుకుంటారు కదా, ఏముంది ఒక 50 రూపాయలకి వచ్చినా వస్తాయని చెప్పి ఈ ఫ్రాక్స్ అయితే కుడుతున్నాను అనమాట. ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. బాయ్ మరి.